ఐపీఎల్ వేలం కోసం రిజిస్టర్ చేసుకుని సెలెక్ట్ అయిన ప్లేయర్లు ఖచ్చితంగా టోర్నీలో ఆడాలని గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ ఆటగాళ్లపై 2 సీజన్ల పాటు నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. అలాగే ఓవర్సీస్ ప్లేయర్లు బిగ్ ఆక్షన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని, లేదంటే వచ్చే ఏడాది వారు అర్హులు కారని తెలిపింది. ఐపీఎల్ 2025కు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్లేయర్ రెగ్యులేషన్స్ ను ప్రకటించింది. ఒక్కో ఫ్రాంచైజీ ప్రస్తుతం ఉన్న జట్టులో 6 ప్లేయర్లను రిటెన్షన్ లేదా ఆర్టీఎం ఆప్షన్ ద్వారా రిటైన్ చేసుకోవచ్చని తెలిపింది. వీరిలో మాక్సిమం 5 క్యాప్డ్ ప్లేయర్లు, మాక్సిమం 2 అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండొచ్చని పేర్కొంది. 2025 వేలానికి 120 కోట్లను ఆక్షన్ పర్స్ గా ఖరారు చేసింది. టోటల్ సాలరీ క్యాప్ 146 కోట్లు అని తెలిపింది. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2027 వరకు కొనసాగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. 2027 సీజన్ అయ్యాక ఆ తర్వాత కొనసాగించాలా లేదా అనేది నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యలో ప్లేయింగ్ 11లో ఉన్న ఓ ప్లేయర్ను మరో ఆటగాడితో రీప్లేస్ చేసి ఆడించొచ్చు.